చూస్తుండగానే RRR విడుదలై 2 ఏళ్లు అయిపోయింది. అదే వేరే దర్శకుడినైతే నెక్స్ట్ సినిమా ఎప్పుడు అంటూ మెంటలెక్కించేవాళ్ళు. కానీ అక్కడున్నది రాజమౌళి. నెక్స్ట్ సినిమా ఎప్పుడనే ఆలోచనే రాకుండా ఈయన మేనేజ్ చేస్తున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉన్నారు. ఈ విషయంలో రాజమౌళికి మాత్రమే తెలిసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ఏంటి? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఏదైనా అడిగిన వెంటనే ఇచ్చేస్తే మజా ఉండదంటారు. అందుకేనేమో రాజమౌళి కూడా తన సినిమాల విషయంలో ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ ఉంటారు. వస్తుంది వస్తుంది అంటూ ఊరించడం, ఇదిగో అదిగో అని చెప్పడం, ఇవన్నీ రాజమౌళికి మాత్రమే తెలుసు. మహేష్ సినిమాకు ఇదే చేస్తున్నారు జక్కన్న. అప్పట్లో RRR అనౌన్స్మెంట్ కు ముందు ఏడాది ఊరించారు రాజమౌళి. దేశమంతా తన సినిమా గురించే మాట్లాడుకునేలా చేస్తారు రాజమౌళి. అలా వెయిట్ చేయించి కావాల్సిందివ్వడం అలవాటుగా చేసుకున్నారీయన. ప్రతిసారి ఇదే చేస్తున్నారు. SSMB 29 అప్డేట్స్ ఏంటని అడుగుతుంటే ఏమీ పట్టనట్లు తన పని తాను చేసుకుంటున్నారు జక్కన్న. టైం వచ్చినప్పుడు చెప్తానంటూ తప్పించుకుంటున్నారు దర్శకధీరుడు. 2023 డిసెంబర్ నుంచే 6 నెలల పాటు వర్క్షాప్ ఉంటుందన్నారు. సమ్మర్లో ఓపెనింగ్ చేసి షూటింగ్ మొదలు పెడతామన్నారు. చూస్తుంటే అవేం లేవు. చాలా కూల్గా ఉంది పరిస్థితి. తాజాగా ప్రేమలో ఈవెంట్లో SSMB 29 గురించి చర్చే లేదు. పైగా స్పీడ్ అనేది తనకు అలవాటు లేని పనంటూ కొడుకు కార్తికేయ పైనే సెటైర్ వేశారు రాజమౌళి. మరోవైపు మహేష్ కూడా తన యాడ్స్ చేసుకుంటున్నారు. కుదిరితే ఇంకా ట్రిప్స్ కూడా ప్లాన్ చేసేలా ఉన్నారు. లుక్ టెస్ట్ కూడా ఇంకా అయినట్లు లేదు. మొన్నటి వరకు గడ్డంతో కనిపించిన మహేష్ ఇప్పుడేమో న్యూ లుక్ లోకి వచ్చేశారు. ఇదంతా చూస్తుంటే SSMB 29 ఇప్పట్లో లేనట్లే. కానీ రాజమౌళి మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటారు. అదే మరి మ్యాజిక్.